హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? ఈరోజు మీ ముందుకి స్వీట్ కార్న్ అండ్ పొటాటో చీజ్ బాల్స్తో వచ్చేసాను. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా 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 బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? రండి. ముందుగా ఒక బౌల్లోకి 70% వరకు కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అనేది తీసుకోవాలి. 70% ఎందుకన్నానంటే మళ్ళీ దీన్ని నూనెలో వేయిస్తాం కాబట్టి. తర్వాత ఫుల్లీ బాయిల్డ్ అండ్ మ్యాష్డ్ పొటాటోని తీసుకోవాలి. ఇది మనకి క్రంచీనెస్కి ఉపయోగపడుతుంది బాగా. తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకే మనం 1 టీ స్పూన్ వరకు కారం గల పచ్చిమిర్చిని వేసుకుంటాం. తర్వాత ఇందులోకే మనం చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుంటాం. ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇక్కడ నేను 1/2 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని, ఇప్పుడు చీజ్ మనకి ఎక్కడ దొరకట్లేదు చెప్పండి? ప్రతి చోట దొరుకుతుంది. సో మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 1/2 కప్పు వరకు గ్రేటెడ్ చీజ్ అనేది వేసుకుంటున్నాను. అంటే తురిమి పెట్టుకున్న చీజ్ అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిల్ని మనం ముద్దలుగా చూస్తున్నారు కదా, ఇలా ముద్దలు కట్టే విధంగా మనకి బ్యాటర్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇంకొక 1/2 కప్పు వరకు చీజ్ అనేటివి ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ చీజ్ బాల్ని కూడా మన స్వీట్ కార్న్ దాంట్లో మధ్యలో పెట్టి బాల్స్ చేసేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకునే లోపు మనం ఇక్కడ ఇంకొక కప్పులో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు వరకు మైదా, అలాగే ఇందులో మనం 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అనేటివి వేసుకుంటాం. అందులోనే మనకి బజ్జీ పిండి ఉంటుంది కదండి, అంతకంటే ఇంకొద్దిగా పల్చగా ఉండే విధంగా నీళ్లు వేసుకొని పల్చగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న అన్ని బాల్స్ని మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ బ్యాటర్లో పల్చగా చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని బాగా రోల్ చేయాలి. ఆ బ్యాటర్లో రోల్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ క్రమ్స్ అనే వాటిల్లో ఇంకోసారి ముద్దల్ని రోల్ చేసేసుకోవాలి. ఇలా మనం అన్ని ముద్దల్ని రోల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేడి చేసుకుంటున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసేసుకున్నాం. ఇక్కడ మనం వేడి చేసుకున్న నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, వచ్చిన వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా మనం ఎంతో ఇష్టంగా ఓపిక్గా చేసుకున్న బాల్స్ని మనకిష్టమైన వారికి ఎంతో ఇష్టంగా పెట్టేయండి. వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ కమెంట్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.